గౌరవ ఎంఈఓ 1 గారైనటువంటి శ్రీ ఎస్వి నాయక్ సార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్కి పుష్పగుచ్చంతో స్వాగతం పలకవలసిందిగా శ్రీ సాయిజా మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మన అతిథుల ద్వారా జ్యోతి ప్రజ్వలనం కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి అతిథుల్ని జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా కోరుచున్నాను. చాలు. అక్కడ చూస్తే ఇక్కడ పక్కకు పోతుంది. అక్కడ ఇది అది అయిపోయింది. అక్కడ వాళ్ళకి ఈ పడతాయి బొట్లు. అల్లేదుకో ఇంకెందుకు. తదుపరి ప్రార్థనాపై కృష్ణయ్య పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఆసనటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ నమస్సుమాంజలి. ఉదయించిన సూర్యుడు అస్తమించక మానడు, పుట్టిన వాడు గిట్టక తప్పదు, ఒకటి తర్వాత రెండు రానే వస్తుందనేది ఎంత నగ్న సత్యమో ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తి పదవీ విరమణ చేయవలసిందే. అందులో భాగంగానే ఈరోజు మన రామ్ ప్రసాద్ గారు తన యొక్క ఉద్యోగాన్ని దగ్గర ఉపాధ్యాయ వృత్తిలో 29 సంవత్సరాలు పనిచేసి నిన్న మే నెలలో పదవీ విరమణ చేయడం అయింది. అందులో భాగంగా మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సందర్భంగా మన సారు గురించి కొన్ని విషయాలు చర్చించుకోవాలి. ఎందుకంటే ఈ కార్యక్రమము, ఇలాంటి కార్యక్రమం అనేది అతని ఉద్యోగ పర్వంలో ఇది చివరిది. ఈ కార్యక్రమంలో అతని బాల్యమిత్రుల దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న మిత్రుల వరకు కలవడం అనేది జరుగుతున్నది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలను మొత్తాన్ని చర్చించుకోవటానికి ఇది వేదిక. ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం పనులు చేశాడు అనేది అన్ని బయటకు వస్తాయి. మరొకసారి నెమరు వేసుకుంటారు. రేపటి నుంచి ఆయన ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఈ నెమరు వేసుకున్న మొత్తాన్ని రోజుకు ఒకసారి, వారానికి ఒకసారి చూసుకుంటూ సంతోషిస్తూ ఆయన మిగిలిన కాలాన్ని గడపడం అనేది జరుగుతుంది. ఆయనే కాదు, మనం కూడా అంతే. మరి సారి విషయంలో చెప్పాలి అంటే నిరాడంబరుడు, ఎలాంటి ఆడంబరాలకు పోకుండా తను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సింపుల్ సిటీగా ఉండే వ్యక్తి అని సారు గురించి చెప్పవచ్చు. ఇప్పుడు
ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సారు మిత్రులు సబ్ కలెక్టర్ దాకా ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఇంకా రకరకాల పదవులలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతమందితోటి స్నేహం చేసినటువంటి గొప్ప స్నేహశీలి మన రాంప్రసాద్ సారు. ఈ స్నేహం అనే విషయానికి వచ్చినట్లయితే ఒక చిన్న కథ లాంటిది చెప్తాను. స్నేహము అనే దానికి ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఎంత ఇదంటే వాళ్ళ స్నేహము, ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరు. ఒకే కంచంలో ఎప్పుడు కలిసినప్పుడల్లా ఇద్దరు తినేవాళ్ళు. అలాంటి ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఆ స్నేహితులిద్దరూ ఒకసారి అడవికి వెళ్ళారు. అంత అన్యోన్యంగా ఉండే స్నేహితులిద్దరూ ఒకసారి అరే అడవికి పోదాము, అడవిలో అన్ని రకాల జంతువులు చెట్లు చేమలు ఉంటాయి, చూసొద్దామని చెప్పేసి ఇద్దరు పోదామని చెప్పేసి అనుకున్నారు. వారిలో ఒకడు అతి భయస్థుడు. ఏ చిన్నది కనిపించినా, ఆకు కదిలినా ఏదో వస్తుంది అని చెప్పేసి భయపడే అంతటి భయస్థుడు. వాడు ముందే చెప్పిండు, అరే నువ్వు నన్ను అడవి పిలుస్తున్నావు, నేను వస్తున్నాను, నాకు ఏమైనా భయం అనిపించే విధంగా కనిపిస్తే నువ్వు మాత్రం నన్ను వదలవద్దు, భలేవాడివిరా, నీకంటే స్నేహితుడు నాకెవరున్నారు, ముందు నేను పోయినా సరే నిన్ను మాత్రం బతికించుకుంటాననే టైంలో వాడు చెప్పాడు, వెరీ గుడ్, నువ్వు అంత నా అభయం ఇస్తున్నావు కాబట్టి నేను వస్తాను అని చెప్పేసి ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి రానే వచ్చేసింది ఒక ఎలుగుబంటి. ఎలుగుబంటి ఎప్పుడైతే కనిపించిందో, ఎవరైతే వాడికి ధైర్యాన్ని ఇచ్చాడో, అభయాన్ని ఇచ్చాడో, వాడు వెంటనే చెట్టెక్కేశాడు. ఇక ఈ పరిస్థితి ఏంటి, ఏమి అర్థం కాలేదు. అప్పుడు అతను చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో గురువు చెప్పారు. ఆ గురువు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎలుగుబంటి అనేది శవాన్ని తాకదు అనేది గుర్తొచ్చింది. వెంటనే ఇతను గాలి గట్టిగా పీల్చుకొని పడిపోయాడు. ఇక పీల్చుకోవటం వదలటం అనేది ఏమి లేకుండా శవం ఏ విధంగా అయితే ఉంటుందో ఎవడు ఆ చెట్టు పైన వంటి స్నేహితుడు. సరే అది అలా చూసింది, ఇతనిలో ఎక్కడ కూడా కదలిక లేదు కాబట్టేసి ఇది శవము అని చెప్పేసి శవాన్ని తాకదు కదా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాడు దిగేసి వచ్చేసి, మనం ఏమనుకుంటాం, సరే అది శవాన్ని తాకలేదు, అది వెళ్ళిపోయిందిలే అని చెప్పేసి జనరల్గా అనుకున్నాం. కాబట్టి అధ్యక్షుడు ఒప్పుతావు కాదు, తొలి పలుకులు సార్. వెంటనే వాడు దిగొచ్చి ఏమనాలి, ఎవరే నాకు భయం వేసింది నేను ఎక్కేసానని చెప్పేసి చెప్పకుండా, తప్పైందిరా అని చెప్పేసి అనకుండా, ఒరే నీ చుట్టూ తిరిగింది కదా, చెవులో ఏందో చెప్పింది, ఏంది అది అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు అది ఈడేమని చెప్పాడు తెలుసా, నీ అంటే ఇంకొకడు ఉన్నాలే వాడు ఏడని అడిగిందిరా, అయినా కానీ నేను మాత్రం చెప్పలేదు అని ఈడు చెప్పాడు. అంటే ఆ చెట్టెక్కినోడి లాంటి స్నేహం చేసేవాడు కాదు రాంప్రసాద్. అంతటి గొప్ప స్నేహశీలి. భార్య ఏడీ నా సుతుడు, నేను ఇప్పుడు ఏకాకినా కాదు కాదు, లోకములోని సర్వజనులు ఏకాకులే అని అన్నాడు ఆయన.
మరి ఈయన ఏమనిపిస్తుంది తెలుసా ఈ రాంప్రసాద్, ఏది నా పాఠశాల, ఏది నా పిల్లలు, నేను ఇప్పుడు ఏకాకినా? కాదు కాదు, ఇంతమంది మిత్రులు నాకున్నారు. అలా అనుకున్న సందర్భంలో అప్పుడు ఆయన అంటాడు, అన్నదమ్ములను వాళ్ళు బిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారుతుదిల్ వెంటవచ్చునది అదే యశస్సు, అదే సత్యము. మిత్రులారా, మన ఎంట ఏది రాదు. మనం ఉన్నంత కాలం ఏమైతే మంచి సంపాదించుకుంటామో మనము పోయిన తర్వాత కూడా అవే అనుకుంటూ ఉండే విధంగా మనము తయారు కావాలి. అలాంటి మంచి వ్యక్తి మన రాంప్రసాద్. మీరు కూడా ఆ విధంగా మంచి లక్షణాలు కలిగి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నా తొలి పలుకులను ముగిస్తూ ముందు ఏ పేపర్ అదా ముందుగా సార్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పెద్దలు, అన్ని విధాలుగా అన్ని విషయాలు తెలిసిన వాడు మన చలపతి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. గౌరవనీయులైన మిత్రులారా, ఇదే కావాలా? ఇది తీసుకోవచ్చు. ఇంకా ఇది తీసుకుంటే అక్కడికి ఎందుకో. ముందుగా రాంప్రసాద్ గారు ఆయన విద్యా విషయకంగా మంచి దిట్ట అకాడమిషియన్. అట్లాగే మా కాంప్లెక్స్లో నాకు అత్యంత దగ్గరగా ఉండే పాఠశాల, మాకు అనిత్యం పాఠశాలకే అందుబాటులో ఉండడమే కాక పిల్లల విద్యాబుద్ధులు చాలా చక్కగా చేసేవారు. వారు రిటైర్ కావడం అనేది అసలు ఇప్పుడే రిటైర్ అవుతున్నారు ఎందుకు అనిపిస్తాం. చూశారు కదా ఆయన, మీరు ఇంకా కొద్ది కాలం చేసి ఉండొచ్చు. మీరేం రిటైర్ అయ్యేంత పరిస్థితి ఏం లేదు. ఉపాధ్యాయుడిగా నాకు తెలిసి ఇప్పుడు మీకు 62 సంవత్సరాలు, మీరు 57 సంవత్సరాలు పాఠశాలకు వెళ్ళారు. 5 సంవత్సరాలే ఇంటి దగ్గర ఉన్నారు. నిరంతరం నిర్విరామంగా ఎప్పుడు పాఠశాలకు పోతూ పోతూ ఉన్నట్టుండి ఆగిపోతే ఎట్లుంటుంది అనేది నాకు కూడా క్వశ్చన్ మార్క్. తెలుస్తలేదు. అందుకని మరలా కూడా మీరు ఇదేదో ఇట్లాంటిది ఒక పని పెట్టుకోమని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎవరికైనా విద్య నేర్పించడం అనే అంశం. ఇంతకుముందు రిటైర్ అయ్యేవాళ్ళు బాధపడేవాళ్ళు, రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చేవాళ్ళు సంతోషించేవాళ్ళు, మళ్ళీ వస్తున్నారు కదా. ఇప్పుడు రిటైర్ ఫంక్షన్కి పోతే రిటైర్ అయ్యేవాళ్ళు సంతోషిస్తున్నారు, వచ్చిన వాళ్ళు నాబట్టోళ్ళు నేను ఎప్పుడు రిటైర్ అవుతానని అనుకుంటుంటారు. ఎంత తొందరగా రిటైర్ అయిపోతే అంత మంచిది అని. మొత్తానికి మీరు మంచి సమయంలో రిటైర్ అవుతున్నారు. మంచి జాయ్ఫుల్గా కూడా ఉంది. అయితే మా బోటి వాళ్ళు అసలు రిటైర్ అవుతామా లేదనే డౌట్ కూడా ఉంది. నిరంతరం నిర్విరామంగా రిటైర్మెంట్ పొడిగించుకుంటూ పోయే సందర్భం ఇప్పుడు దాకా చూసాము. భవిష్యత్తు ఎట్లుంటుంది ఇప్పుడు మనకు చెప్పలేము. అందుకని రిటైర్ అయ్యే వాళ్ళ ఫంక్షన్కి వచ్చినప్పుడు నాకు కొంచెం అసూయగా ఉంటుంది, మనకి ఎప్పుడు ఆ రోజు వస్తుందా అని. సరే, ఏదో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మనం రిటైర్ కావాల్సిందే, మంచిది. చాలామంది చిన్ననాటి మిత్రుల్ని, సహపాఠ్యుల్ని, ఇట్లే ప్రస్తుతం ఇప్పుడు డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్న వాళ్ళని అందరినీ పిలిచి ఉద్యోగ విరమణ చేసేటప్పుడు ఒక మంచి గెట్ టుగెదర్గా, స్నేహపూర్వకంగా, సౌభ్రాతత్వంగా భవిష్యత్తులో ఈ స్నేహాన్ని ఇలా కొనసాగిస్తూ ఇట్లాగే విద్యారంగానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతూ మేలు చేస్తూ వారు భవిష్యత్తులో కూడా మంచి
మీరు రిటైర్ అయిన తర్వాత ఇంకా కెరీర్ ఏముండదని అనుకుంటుంటారు. మనిషికి కెరీరు నిరంతరం ఉంటుంది. ఏ వయసుకైనా ఆ వయసుకి తగిన కెరీర్ ఉంటుంది. రిటైర్ అయినా కూడా ఇంకా వారు కెరీర్ని బిల్డప్ చేసుకోవచ్చు. మంచి మంచి వ్యాపకం పెట్టుకొని లోకానికి, కుటుంబానికి, స్నేహితులకి, ఇతరులకి ఉపయోగపడేటట్టు ఎంత ఎక్కువగా చురుగ్గా పనిచేస్తే మానసికంగా దేహం కూడా అంతే చురుగ్గా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళు చూస్తుంటాం, బాగా నడిస్తే బాగా చురుగ్గా ఉంటాం అనుకుంటుంటారు. మనసు చురుగ్గా ఉంటే దేహం కూడా చురుగ్గా ఉంటుంది. ఒట్టి వాకింగ్ చేస్తేనే చురుకుదనం అనుకున్నంతగా ఏం రాదు. అందుకని వాళ్ళు మానసికంగా చురుగ్గా ఉండాలంటే నిరంతరం ఏదో ఒక పని చేస్తూ వారి భావి జీవితంలో మరిన్ని మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మిత్రులకి ధన్యవాదాలు. దయచేసి అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అధ్యక్షుడి మలిపలుకుల దాకా ఉండాలన్నా. అధ్యక్షుడి మలిపలుకుల వరకు ఉండాలి వేదిక మీద కూర్చున్నారు. చూడండి చలపతి సారు వాస్తవ విషయాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నాడు మనం బడికి వెళ్ళామో ఇప్పటి వరకు కూడా బడిలోనే ఉన్నాము. ఇప్పుడు బడిలో ఉండు పదవి విరమణ, ఉద్యోగ విరమణ చేశాము. ఇన్ని సంవత్సరాల కాలం మనము బడికి పోతూనే ఉన్నాము అనే విషయాన్ని గుర్తు చేస్తూ, మనకు గుర్తున్నప్పటికి కూడా మరి నా పరిస్థితి ఏంటి, రేపు నేనేం చేయాలి, ఆ బడికి పోవాలా అనే విషయాల్ని మరొకసారి ఆయన నెమరు వేసుకుంటూ మరి సార్కి ఆ సార్కి ఉన్నటువంటి సంబంధాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు సార్. ఇప్పుడు మా టీచర్లకి ఇచ్చిపోతా డాక్టర్ ఏవి రెడ్డి గారు, ఇప్పుడు వేస్తే అందరూ బొల్లినేని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, రాంప్రసాద్ గారి మిత్రులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. డాక్టర్ ఏవి రెడ్డి గారు, సూపరింటెండెంట్, బొల్లినేని హాస్పిటల్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన రాంప్రసాద్ గారి ఫ్రెండ్స్ అయితేమి, వెల్ విషర్స్ అయితేమి, నాకు రాంప్రసాద్ గారు 24 ఏళ్ల క్రితం పరిచయం అయినారు. అప్పట్లో నేను జనరల్ సర్జన్గా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఇక్కడ ఉద్యమాల గేట్ దగ్గర క్లినిక్ పెట్టుకొని అక్కడ రన్ చేస్తాను. అప్పట్లో ఒక పేషెంట్ ద్వారా పరిచయము. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అయితేమి, ఆ వెల్ విషర్గా ఉండడం అయితేమి అట్లే కొనసాగుతుంది. నేను తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చదువు కోసం అని చెప్పి ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ నెల్లూరులోనే పని చేయాలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి పోస్టింగ్ తెచ్చుకొని ప్రతి సందర్భంలో కూడా ఇట్లా ఇది మళ్ళీ ఇట్లా వచ్చానంటే వచ్చి కలవడము, ఫ్రెండ్షిప్ అయితేమి, ఆ వెల్ విషర్గా ఆయన నాకు దగ్గరుండి ప్రోత్సహించడం అయితేమి నేను మర్చిపోలేని సందర్భము. వాళ్ళ ఇళ్ళలో పిల్లల ఫంక్షన్లు అయితేమి, మా పిల్లల పెళ్ళిళ్ళ ఫంక్షన్కి అయితేమి ఒకరికొకరు చాలా ఇంపార్టెంట్ అనిపించి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళము. సో ఒక 2 వారాల క్రితము ఈ ప్రోగ్రాం గురించి నాకు ఒక మెసేజ్లా పెట్టి మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ నిన్న మొన్న కూడా గుర్తు చేశారు. నేను ఈ ప్రోగ్రాం చివరిదాకా ఉండడానికి నాకు కుదరట్లేదు, మా అబ్బాయి యూఎస్ నుంచి కూర్చున్నారు. సో ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది అబ్దుల్ కలాం మాటలో చాలా ముఖ్యమైనది. సమాజాన్ని ఒక మలుపు తిప్పేది. ఓ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో 29 సంవత్సరాలు ఎంతోమందిని భావి భారత బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత, అవకాశం ఆయనకు లభించినందుకు దేవునికి ఆయన సర్వదా రుణపడి ఉండాలి. సో ఆయన ఇంతకుముందు మన సహచరులు చెప్పినట్టు రిటైర్మెంట్ వయసు వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఒకప్పట్లో 58 ఏళ్ళు ఉన్నది 60 ఏళ్ళకి ఇచ్చినారు, 60 ఉన్నది 62కి ఇచ్చినారు. మరలా గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేకపోతే 65 చేస్తారేమో అని నాకు డౌట్గా ఉంది. సో నేనైతే ఇప్పుడు అదే బొల్లినేని అంటే ప్రజెంట్లీ కిమ్స్ హాస్పిటల్గా రూపాంతరం చెందింది. సో ఒక 6 ఏళ్ళు సూపరింటెండెంట్గా పనిచేశాను. నా స్పెషాలిటీ వర్క్, నేను ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ని. సో పుట్టిన పిల్లలకు అంగవైకల్యం అయితేమి, కాలిన గాయాలు అయితేమి, మనిషి రూపు మార్చే సర్జరీస్ అయితేమి, ట్రామా అంటే మొహానికి దెబ్బలు అయితే, కాలు చేతులు దెబ్బలు తగిలి గాయం మాన్పే సర్జరీస్ ఇట్లాంటివన్నీ నేను చేస్తూ ఉంటాను. సో చాలాసార్లు ఏదైనా ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా నా సలహా తీసుకుంటా ఉండేవాళ్ళు. చాలాసార్లు వాళ్ళ బంధువులు కూడా
మా హాస్పిటల్ మీద నా మీద నమ్మకంతో తీసుకురావడము, నా పరిధిలో నేను చేయగలిగిన ఏమంటారు సహాయం అని కాదు, నా సలహా ఇవ్వడం ఇట్లాంటి జరుగుతూ ఉంది. సో ఇక్కడ చాలామంది స్టేజ్ మీద ఉన్నారు, మాట్లాడేదానికి అందరికీ అవకాశం రావాలి. సో నేను ముందుగా డిపార్ట్ అవుతున్నందుకు నన్ను మన్నించి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే నేను రాకముందు మన ఇందుకూరుపేట మండలానికి ఎంఈఓగా పనిచేసేటువంటి శ్రీహరి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వారి బంధుమిత్రులకు అందరికీ నమస్కారం. సారు నేను 2014లో చేరినప్పటి నుంచి 23 బయటికి వెళ్ళేంత వరకు కూడా సార్ మన ఉన్నారు కాబట్టి సార్ నాకు కొంతవరకు తెలుసు. కానీ మంచి టీచరు, సిన్సియరు, టైంకి రావడం, ఊళ్ళోతో మన గ్రామస్తులతో మంచి ర్యాపోర్ట్ ఉండడము, ఒక పెద్ద మనిషిలాగా ఒక స్కూల్ అంటే ఆ స్కూల్ వెళ్ళబడలేదు మన అనే విధంగా ఉంటుంది. ఇంకా రిటైర్మెంట్ అంటే మన చలవ సార్ చెప్పారు, రిటైర్మెంట్ అనేది తప్పదు. కానీ ఇంతకు ముందుకి రిటైర్మెంట్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. సార్ చెప్పినట్టే చాలా తేడా ఉంది. అది క్లీన్గా గమనిస్తే అర్థమవుతుంది మనకి. ఒకప్పుడు ఫొటోస్ గమనించండి మీరు. ఆ చెప్పే ముందు ఒక చిన్న మాట, మనము అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ ఐక్యూ లెవెల్ని బట్టి అబ్జర్వేషన్లు మనం ఏది తప్పట్లేము, నవ్వలేము, కానీ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆలోచనని, ఐడియాని, మనం ఆన్సర్ని గౌరవించాలి. ఎందుకు చెప్పానంటే ఈ ఫోటోస్ చెప్పాను కదా, ఫోటో గురించి చెప్పుకుంటూ చిన్న ఎగ్జాంపుల్. ఇంతకుముందు అక్కడ ఒక క్వశ్చన్ మామూలు వచ్చిందన్నమాట. విలేజెస్కి, సిటీస్కి, పచ్చని పల్లెటూళ్ళకి, టౌన్కి తేడా ఏంటి అడిగి చర్చ జరుగుతా ఉంది. చర్చ చెప్తున్నారు, రకరకాలు చెప్తున్నారు. ఒక పిల్లవాడు వచ్చాడు. ఎంత పిల్లవాడు? 10th ఆ టైం. వాడు సమాధానం చెప్పంటారా? వాడు అబ్జర్వేషన్, సార్ విలేజెస్లో ఆవులు గౌరవంగా గడ్డి పెట్టి సాగుతాము, గౌరవిస్తాము, షాటర్ ఇస్తాము, కుక్క రోడ్లు తిరుగుతుంటాయి. టౌన్లో అయితే కుక్కలు ఎల్ల పెట్టుకుంటారు, వాడి లాగతుంటాం, ఆవు రోడ్లో ఉండే చెప్పాడు. అబ్జర్వేషన్ కరెక్టే కదా, తప్పట్లే కదా, గౌరవించాలి. అదే ఆ ఫొటోస్ గమనిస్తే స్టేజ్ ముందు కూర్చున్న వాళ్ళు హ్యాపీగా హుషారు కల్పిస్తారు పాత ఫోటోల్లో. స్టేజ్ రిటైర్మెంట్ సన్మానం కలిగితే మాత్రం డల్గా ఉంటాడు. ప్రతి ఫోటోస్ చూడండి, మన వాళ్ళు డల్గా ఉంటాయి. సార్ నవ్వు పోతాడు మొహం మీద, జరగనే జరగదు. అర్థమైందా? అసలు ఎందుకు పెట్టారు రిటైర్మెంట్? ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు రిటైర్ అయిపోయేవాళ్ళు బాధ అవుతారు కాబట్టి వచ్చిన వాళ్ళని ఆయనకి కొద్దిగా ధైర్యం చెప్పని పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కుదరదు, మనకు ధైర్యం చెప్పాలి. కాబట్టి ఇక్కడ సన్మానం ఆయన మైండ్ మార్చారు చాలు మనకి. పోతూ టాటా చెప్తూ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పితే మేము కూడా జాగ్రత్త ఎంటర్ అవుతాం. కాబట్టి మనకి చెప్పాం కదా, మా వైపు జాలీగా చూడకుండా మన జాగ్రత్త అని చెప్పి హ్యాపీగా ఎంటర్ అయిపోండి సార్. హ్యాపీ విషయం ఫ్యామిలీ తోటి మీకు సార్ బట్టస్ లేవు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పనిచేసినప్పుడు సారు ఆ గ్రామంలో ఆ గ్రామస్తులతోటి, ఆ పిల్లలతోటి ఏ విధంగా చేశారనే విషయాలని చాలా కూలంకషంగా తెలియజేశారు. మరి తర్వాత సారు యొక్క మిత్రులు, దొత్తలూరు మాజీ మండలాధ్యక్షులు శ్రీ రవీంద్ర బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. రాంప్రసాద్ గారి పదవి విరమణ కార్యక్రమానికి చేసినటువంటి సార్ సహచరులకు, బంధుమిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్ నాకు కరెక్ట్గా 29 సంవత్సరాల క్రితం ఆయన ఉద్యోగంలో చేరిన కొత్తల్లో పరిచయం. అప్పటి నుంచి ఇప్పటివరకు మా పరిచయం, మా స్నేహం ఒకే విధంగా కంటిన్యూ అవుతుంది. సార్కి ఫ్రెండ్స్ అంటే తక్కువ మంది ఉంటారు. ఆయనకి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఆ తక్కువ మందితో స్నేహాన్ని ఎప్పుడూ కంటిన్యూగానే ఉంటుంది. మధ్యలో ఆయన తగ్గిరన్నమాట. 29 సంవత్సరాలుగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో మేము గమనిస్తున్నాం ఆయన్ని. ఎన్ని పనులున్నా సరే డ్యూటీకి మాత్రం ఆయన ఖచ్చితంగా టయానికి వెళ్ళడం, మళ్ళీ డ్యూటీ అయిపోయిన తర్వాత మేము రెగ్యులర్గా కలిసేవాళ్ళం. డ్యూటీ అయిపోయిన తర్వాత మాత్రం
రెగ్యులర్ కలిసేవాళ్ళం. మేము అట్లా పొలిటికల్గా వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గింది, కానీ అంతకుముందైతే రెగ్యులర్గా సార్ డ్యూటీ నుంచి వచ్చిన ప్రతిరోజు ఈవినింగ్ మేము కలిసేవాళ్ళం. ఇక ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. ఆయనకి కొంచెం సామాజిక స్పృహ ఎక్కువ, స్నేహాన్ని ఎక్కువగా గౌరవిస్తారు. ఆయన ఉపాధ్యాయునిగా పనిచేసే ప్రతి గ్రామంలో కూడా ఆయన తల్లిదండ్రులతో కానీ గ్రామస్తులతో కానీ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని ఉన్నత పౌరులుగా తీర్చిదానికి ఆయన కృషి చేస్తారు. మేము కొన్ని సందర్భాల్లో గమనించాము ఆయన్ని. ఈ 29 సంవత్సరాలు ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఆయన సంతృప్తిగా నిర్వహించి ఈరోజు పదవి విరమణ చేయించిన సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రస్తుతం రిటైర్మెంట్ మాత్రమే అయ్యాడు, ఆయన టైర్డ్ కాలేదు, ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సింది. సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన ఈ రిటైర్మెంట్ జీవితాన్ని ఉపయోగిస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ జీవితాన్ని పిల్లలు కూడా ఆయనకి చాలా మంచి స్థాయిలో పిల్లలు ఉన్నారు. అందులో కూడా ఆయనకి అదొక సంతోషకరమైన వార్త. ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ జీవితాన్ని ఆయన సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో గడపాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మిత్రులు ఎంవి సుధాకర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈనాడు మా మిత్రులు శ్రీ రాంప్రసాద్ గారి పదవి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారం. సభను ఆశించినటువంటి మిత్రులు, మన రాంప్రసాద్ గారి యొక్క శ్రేయోభిలాషులు, వారి కొలీగ్స్, బంధుమిత్రులు అందరికీ నా యొక్క నమస్కారాలు. రాంప్రసాద్ మేమంతా కూడా 1973వ సంవత్సరంలో నేను 7th క్లాస్ వింజమూరులో చదువుకున్నాను. మా ఫాదర్ టీచర్ అయితే ఆ సందర్భంగా అక్కడ 7th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా వింజమూరులోనే రాంప్రసాద్ మేమందరం కలిసి చదువుకోవడం జరిగింది. అప్పటి నుంచి రాంప్రసాద్తో స్నేహం కానీ పరిచయం బాగా చదువుకోవడం జరిగింది. ఆనాటి మిత్రులందరినీ కూడా ఈ రోజున ఇక్కడ కలవచ్చని మరియు ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వింజమూరులో చదివిన మిత్రులందరినీ కూడా కొద్దిమందిని చాలా రోజుల తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాను. రాంప్రసాద్ బాగా స్నేహంగా ఉండేవాడు. ఉద్యోగపరంగా నేను కొద్ది రోజులు టీచర్గా చేసి మళ్ళీ గ్రూప్స్ రాసి గ్రూప్ 2A రాసి డిప్యూటీ తహసీల్దార్ గాను డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళడం జరిగింది. కొంచెం ఉద్యోగపరంగా రాంప్రసాద్తో పరిచయం తక్కువ, కానీ చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిచయమేను. మధ్యలో అక్కడక్కడ నెల్లూరులో కలవటం, మాట్లాడుకోవటం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు అయితేనేమి, వాళ్ళ నాన్నగారికి మెడికల్ షాప్ ఉండేది. వాళ్ళ అన్నగారు రాంప్రసాద్ వీళ్ళందరూ పరిచయం. బాగా స్నేహశీలి, బాగా గేమ్స్ అవి ఆడేవాళ్ళం. బ్యాడ్మింటన్ కానీ ఆటల పోటీల్లో పాల్గొని బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళం. మాకప్పుడు వైఆర్ జూనియర్ కాలేజ్ అని అప్పుడే వింజమూరులో కొత్తగా పెట్టడం జరిగింది. అప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది కూడా టీచర్సే. అందరూ ఎక్కువ భాగం వింజమూరులో సిఈసి గ్రూప్ ఉండేది. అందరం కూడా ఎక్కువ మంది ఇక్కడికి ఇచ్చేసిన గంగాధర్ కానీ, హజరత్ కానీ, నారాయణ సార్ కానీ, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. అందరూ టీచర్స్గానే పనిచేస్తూ బాగా హ్యాపీగా ఉన్నారు. రాంప్రసాద్ గారు బాగా ప్రశాంతంగా ఉద్యోగం చేసి మంచి పేరు తెచ్చుకొని భక్తులందరూ కూడా చాలా మంచిగా కూడా చూశాను. బాగా బిడ్డలు బాగా సెటిల్ అయ్యి పదవి విరమణ తర్వాత కూడా ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇంకా కుటుంబ సభ్యుల అందరూ హ్యాపీగా ఉంటూ వారి కుటుంబానికి మంచి జరగాలని, అతనికి ఆరోగ్యపరంగాను అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్తిస్తున్నాను.
థ్యాంక్ యూ. వేదికను అందించినటువంటి గౌరవ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాంప్రసాద్ గారి పదవి విరమణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి హితులకు సన్నిహితులకు శ్రేయోభిలాషులకు మా ఉపజన కార్యాలయం ఇందుకూరుపేట పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాంప్రసాద్ గారి గురించి నాకు తెలిసిన రెండు మాటలు. మితభాషి, అలాగని వృత్తిపరంగా మితభాషం కాదు, వృత్తి విషయంలో పనినే దైవంగా భావించి అందరూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత రాంప్రసాద్ గారికి దక్కుతుంది. అంతేకాదు అధ్యాపక స్థాయి నుంచి ఉపాధ్యాయ స్థితికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయనదే అందివేసిన చెయ్యి. ప్రతి విషయంలో కూడా చాలా సౌమ్యంగా పనిని నిర్వర్తించడంలో, ఎదుటి మనిషిని కన్విన్స్ చేయడంలో సారు చాలా సరళంగా, ఎప్పుడు కూడా పౌరుషంగా కానీ దుడుకుతనంతో కానీ మాట్లాడే వ్యక్తిత్వం కాదు. కాబట్టి వారి యొక్క శేష జీవితం ఆయు ఆరోగ్యాలతో అష్టాచారాలతో కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. సభాధ్యక్షులు మన మండల ఎంఈఓ గారు, నాయక్ గారు, అదేవిధంగా సన్మాన గ్రహీత రాంప్రసాద్ సారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి తోటి ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా సీనియర్లు, ప్రజాప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సార్ వాళ్ళ బంధువులకి, ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. సార్ ఉపోద్ఘాతం చూసిన తర్వాత అది శరాఘాతంలాగా తగులుతూ ఉంది. అసలు అవకాశం వస్తుందో రాదని భయవేసి అడిగాను, సార్ నాకు ఒక నిమిషం నిమ్మని, ఎందుకంటే పరిస్థితి అట్టుంది. తొలి పలుకులు అంటే ప్రతి ఒక్కరికి తొలి పలుకులు అనే విషయం నాకు తెలియదు. మీటింగ్లో తొలి పలుకులు అంటే ఒకసారి ఉంటుంది. ఆయన సార్ ప్రతి ఒక్కరికి చెబుతున్నారు, గొప్ప విషయం ఆ విధంగా చెప్పడం లేదు. అందుకని సారు చాలా బాగా చేస్తున్నారు. ఇక మన సన్మాన గ్రహీత రాంప్రసాద్ సారు, ఆయన లెక్చరర్గా పనిచేసేటప్పుడు, నరవాడ జూనియర్ కాలేజీలో పనిచేసేటప్పుడు మాకు అప్పుడు బాగా తెలుసు. అప్పుడు నేను విద్యార్థిగా ఉండేవాడిని. అయితే అప్పటి నుంచి కూడా సార్ అంటే, అప్పుడు ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పటి కూడా ఆయన అంటే గౌరవం ప్రదర్శిస్తారు. ఆయన యొక్క వ్యక్తిత్వం అటువంటిది. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఎంతో స్నేహశీలి, మృదు స్వభావి. ఇక పాఠాలు చెప్పడం అనేది, ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఎకనామిక్స్, అది కష్టమైనప్పటికి కూడా చాలా బాగా చెప్పేవాడు. అందుకని ఎప్పటికి కూడా అప్పుడు అంటే సార్ స్టూడెంట్స్ అంతా మాకు తెలిసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్తే చాలా గొప్ప వ్యక్తిగా చెప్తారు. మరి అటువంటి ఎవరికైనా ఒక వ్యక్తి తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే కనీసం కొన్ని మైలురాళ్ళన్నా ఉండాలి. ఆయన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు జరిగే సన్మానాన్ని బట్టి చూస్తే నాకు అర్థమవుతుంది ఆయన ఏ విధంగా తన సర్వీసు ఏ విధంగా ప్రభావితం చేశాడో మిగిలిన వాళ్ళందరినీ కూడా, తన విద్యార్థులు ముఖ్యంగా. మరి అటువంటి వ్యక్తి ఆయన శేష జీవితం గొప్పగా సాగాలని, ఆయన పిల్లలు కూడా అంటే ఒక సక్సెస్ఫుల్ టీచరే కాకుండా సక్సెస్ఫుల్ ఫాదర్ కూడా, అంటే తర్వాత తన పిల్లలు కూడా ఒక విజయాన్ని అందుకుంటే ఆయన సక్సెస్ఫుల్ ఫాదర్గా కూడా చెబుతాడు. ఆ విధంగా కూడా ఆయన విజయం సాధించాడు. ఆయనకు భవిష్యత్తు ఆశాజనకంగా బాగా ఉండాలని చెప్పి ఆయన రిటైర్ అయిపోయి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఎక్కలేదు. నెత్తిని చూస్తే మరి ఒక వింటర్ కూడా నచ్చినట్టు కనిపించట్లేదు. ఆయన చాలా యంగానే కనిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక వ్యాపకం ఉండాలి. మనిషి చివరి దశలో ఎట్లా బాధపడతారంటే, మధ్యలో ఏ పని చేయకుండా ఉండి ఎవరితో మాట్లాడకుండా తక్కువగా ఉంటే మాత్రం అది ఎవరికైనా అదే చివరికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే జ్ఞాపశక్తి నశించుకోవడానికి కూడా అదే కారణం అవుతుంది. ఆ విధంగా అటువంటి వాటికి దూరంగా ఉండే విధంగా సారు నిత్యం కూడా అందరికీ అందుబాటులో ఉండి ఆయన సేవలను అందరికి కూడా ఇంకా అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయక్ సార్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు మరి ఇందుకూరుపేట ఎంఈఓ గారు నాయక్ గారికి, ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ మిత్రుడు రాంప్రసాద్ గారికి,
అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులు, అట్లాగే హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, పెద్దలు చాలామంది ఉన్నారు, మా ఎస్టీఓ గారు, అట్లాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, రాంప్రసాద్ గారి బంధువులకు అందరికి కూడా నమస్కారాలు. సరే, నాకు వేరే ఇంకొక మీటింగ్ ఉండి లేట్ అయింది రావడం, పర్మిషన్ అడిగారు ముందుగా. చెప్పాడు సరే. ఏమైనా ఎప్పుడో జరిగి ఉండాలి, సెలవుల్లో కాబట్టి వాయిదా వేసుకుంటూ ఈ తేదీకి వచ్చింది. చాలా రాంప్రసాద్ గారి గురించి ఇప్పటికే చాలా మంది చెప్పుకుంటారు. నాకు ఇందుకూరుపేట మండలానికి వచ్చిన తర్వాత పరిచయం. ఇప్పుడే రఘు చెప్తున్నాడు, అంతకుముందు గూడూరు దగ్గర కొండాగుంటలో పనిచేసింది. అవునా? వింజమూరు అని ఆ ఏరియా నాకు తెలుసు, కానీ తర్వాత ఈ మధ్య ఆయన చెప్పాడు లెక్చరర్గా చేశాను సార్, అప్పుడు స్పెషల్ టీచర్గా రాలేదు, తర్వాత 95 డిఎస్సిలో వచ్చాను. బహుశా లెక్చరర్గానే కంటిన్యూ అయ్యంటే ఆయన మాళాద్రి లాంటి వాళ్ళని చాలామంది తయారు చేస్తున్నారు. టీచర్లుగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు అందరూ చిన్నపిల్లలు తయారు చేశాడు. మంచి టీచర్. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను ఆయన పనిచేసిన స్కూల్ అన్నీ తిరగలు. ఒకసారి ఏదో పని మీద జీసీకి వెళ్ళాం, గంగపట్నం జీసీ. 2 రూములుగా ఉన్నాయి. మొదటి రూమ్లో పిల్లలందరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు, ఏంటని చూస్తే ఈయన కూడా వాళ్ళ మధ్యలో కూర్చోండు. ఇంకో రూమ్లో ఆడుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇంకో టీచర్ ఆ పూట భోజనానికి కాల్ వేయడం, లంచ్ టైం, పిల్లలు లంచ్ చేసినట్టుంది, ఈయన వాళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. సహజంగా టీచర్కు ఉండే లక్షణం ఎప్పుడు నిలబడుకునో కుర్చీలో కూర్చొనో మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది, పిల్లల మధ్యలో కూర్చొని చెప్పేవాళ్ళు కొద్దిమంది. మరి రాంప్రసాద్ గారు ఎప్పుడు కూడా పిల్లల్ని బాగా దగ్గర తీసి, అందులో అది ట్రైబల్ స్కూల్, అక్కడ పిల్లల్ని స్కూల్కి రాబట్టుకోవడమే పెద్ద టాలెంట్. చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఆ స్కూల్ని అలా నిలబెట్టేదానికి చాలా ప్రయత్నం చేశాడు. ఈ దురదృష్టం ఏంటంటే, ఈ ప్రభుత్వం అంటే గడిచిపోయిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో 3, 4, 5 పిల్లల్ని హై స్కూల్కి పంపించేశారు. అది ఆ వివరాలు ఇక్కడ మాట్లాడుకోవడం బాగుంటుంది, కానీ దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ స్కూల్ దెబ్బతింది. పిల్లలు అసలు ఆడికి పోయారో లేదో నాకు తెలియదు, రాంప్రసాద్ చెప్పాలి. అది మంచి కోసం చేస్తే ఇంకోటి ఏదో అయ్యింది, అని ఏం చేస్తారో తర్వాత చూద్దాం, అది వద్దు. కానీ రాంప్రసాద్ ఆ స్కూల్ని బాగా డెవలప్ చేశాడు. అందుకని నేను ఆయన మంచిగా టీచర్గా, అట్లాగే మంచి మిత్రుడు, యూటీఎఫ్ సంఘంలో బాగా యాక్టివ్గా పనిచేసేవాడు. ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద బాధ్యతలు పదవులు తీసుకున్న వ్యక్తి కాదు, కానీ అందరితో స్నేహంగా ఉండడం, ఇతర సంఘాలలో కూడా ఆయనతో బాగా స్నేహంగా ఉంటారు, దాంట్లో ఏం తేడా లేదు. మంచి మిత్రుడు. అందువల్ల ఇప్పుడు ఈరోజు రిటైర్మెంటు, ఉద్యోగం అన్న తర్వాత తప్పదు, పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అయ్యారు. ఇప్పుడు టీచర్లు రిటైర్ కావడం ఏదో కష్టాల నుంచి బయటపడ్డట్టు ఫీల్ అవుతున్నారు, కానీ ఏ ఇబ్బంది లేదు, కష్టం. ఆ తర్వాత ఏం చేయాలని నిర్ణయించుకోవడం వచ్చింది. మాల్యాద్రి గారు చెప్పినట్టు ఇంతకాలం అందరిలో ఉండి పిల్లలతో ఉండి కలిసి తిరుగుతూ టీచర్గా పనిచేసిన వ్యక్తి ఎక్కువ మందితో ర్యాప్ అవుట్ ఉంటుంది. ఉన్నట్టుండి రిటైర్ అయిన తర్వాత అమ్ముగా కూర్చోవాలంటే మాత్రం చాలా కష్టం. అందువల్ల మనకున్న టాలెంట్నో లేదా మనకున్న విజ్ఞానాన్ని ఏ రూపంలో అయినా ఎవరికైనా అందించే విధంగా ఉపయోగపడితే టీచర్కి తర్వాత కూడా అది మంచి ఒక లక్షణం. అది ఆయన జీవితంలో కూడా ఒక మంచి వ్యాపకంగా మారుతుంది. రాంప్రసాద్ బాగా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి అటువంటి ప్రయత్నం ఏదైనా చేయాలని నేను కోరుతున్నా. అది ఎవరికి చేస్తాడో ఎట్లా చేస్తాడనేది ఆయన ఇష్టం. కానీ ఏదో ఒక మాల్యాద్రి చెప్పిన కరెక్ట్ పాయింట్. చాలామంది మౌనంగా ఖాళీగా ఇంటి దగ్గర కూర్చోవడం పెద్ద శిక్ష, చాలా కష్టం. అందుకని ఏదో ఒక వ్యాపకం అంటే మనకు టీచర్లకి అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే ఉపాధ్యాయ వృత్తి రావడం, పిల్లల్ని ఎంతోమంది పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దేదానికి అవకాశం టీచర్ చేతిలో ఉంటుంది. అటువంటి టీచర్ రిటైర్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేనేం చేశాను అంటే, ఇంతకాలం నేను పనిచేసిన దానికి స్కూల్లో బాగా పనిచేసిన టీచర్కి మంచి తృప్తి మిగులుతుంది. రాంప్రసాద్కి అది ఉంది. ఫైనాన్షియల్ విషయం చూస్తే ఇప్పుడేం పెద్ద అంత ఆలోచించాల్సింది లేదు. ఆయన ఒక్కడే కాదు, చాలా అందరూ కూడా ఈరోజు రిటైర్ అయ్యేటప్పటికే మంచి ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నారు. ఒకప్పుడు టీచర్లకు ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు లేదు. ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే వ్యక్తిగత సమస్యలతో ఉండాల్సింది తప్ప ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది లేదు. ఇంకొకరి మీద కూడా ఆధారపడకండి. అందువల్ల హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. కానీ తీసుకున్న తర్వాత కాలాన్ని
అందరితో ఆహ్లాదకరంగా ఆనందంగా గడపడం అనేది important. ఆ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మరి రాంప్రసాద్ గారికి మంచి పరిచయాలు ఉన్నాయి. మరి ఇక్కడే సెటిల్ అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడే ఉంటాడని నేను అనుకుంటున్నాను, నెల్లూరులోనే. నెల్లూరులో మా అందరితో కలిసి, మేము ఆయనతో కలిసి, అట్లాగే ఆయనకున్న స్నేహితులు, బంధువులు, ముఖ్యంగా నేను చెప్పింది ఆయన విజ్ఞానాన్ని పిల్లలకి అవసరం ఉపయోగపడే విధంగా ఏదో ఒక రూపంలో సాయం చేయడం మంచిదనేది నేను చెప్పదలుచుకున్న అంశం. ఏదైనా మిత్రుడు రిటైర్మెంట్ సందర్భంగా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఇప్పటికీ ఎక్కువ సమయం ఇచ్చారు నాయక్ గారు. ధన్యవాదాలు. కింకరుడే రాజగు రాజు కింకరుడగు కాలానుకూలంబుగా అనే నినాదాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి రాంప్రసాద్ సార్. బిగ్ క్లాప్. నేను పాడినందుకు కాదు, ఆయన గురించి చెప్పినందుకు. సార్, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి రామ్ కుమార్ సార్ గారు, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాంప్రసాద్ సార్ యొక్క రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నేను రాంప్రసాద్ సార్తో పరిచయం గంగపట్నంలోకి నేను హెచ్ఎంగా వచ్చినప్పుడు సార్ వెంకటేశ్వరంలో పనిచేసేవారు, అక్కడే పరిచయం. వారు ఆ యొక్క చిన్న హ్యాబిటేషన్, మనం పాఠశాలలో అనేక రికార్డులు రాస్తూ ఉంటాం, అందులో సెన్సస్ రికార్డు ఒకటి. ఆ సెన్సస్ రికార్డు సార్ రాసేవాడు కాదు, అవసరం లేదు. ఎందుకంటే ఆయన జేబులోనే ఉండేది సెన్సస్ అంతా. ఏ వీళ్ళు ఎక్కడ ఉంది, ఏ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఈ బిడ్డ ఎవరు పిల్లవాడు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, మొత్తం నోటెడ్. వాళ్ళని పేర్లు పెట్టి, ప్రతి ఒక్కరిని పేర్లు పెట్టి పిలిచి, అంటే వాళ్ళ కుటుంబంలో సభ్యుల మాదిరిగా కలిసిపోయి, ఆ హ్యాబిటేషన్తో కలిసిపోయి ఆ పిల్లల్ని పాఠశాలకు రప్పించుకొని వాళ్ళని మా హై స్కూల్కి మొట్టమొదటి చేర్చేటువంటి ప్రైమరీ స్కూలు వీళ్ళ స్కూలే. మొదట జూన్ 12వ తేదీన పాఠశాల తీసిన వెంటనే వచ్చేసి ఉంటారు. మా పాఠశాలలో మొదటి అడ్మిషన్ వాళ్ళే ఉంటాయి. తర్వాత మా హ్యాబిటేషన్స్ వచ్చేటువంటి అన్ని హ్యాబిటేషన్స్ యొక్క పిల్లల కంటే కూడా వారు ఆ పాఠశాల నుంచి వచ్చేటువంటి పిల్లలు చక్కగా చదవడం, బాగా మంచి అకాడమిక్ స్టాండర్డ్స్ కలిగి ఉండడం చూసేవాళ్ళం. ఎందుకంటే మా గంగపట్నం హై స్కూల్లో నేనున్నప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి పిల్లలు వీళ్ళ యొక్క హ్యాబిటేషన్ నుంచి వచ్చినటువంటి పిల్లలు. అంతటి కమిట్మెంట్ తోటి పనిచేసి వారి దగ్గర చదువుకున్న వాళ్ళు ఈరోజు బీటెక్లో ఉన్నారు. అక్కడి నుంచి అంటే మనం ఆ హ్యాబిటేషన్ గురించి ఇప్పుడే చెప్పారు, ఎటువంటి హ్యాబిటేషన్ అనేది. ఆ హ్యాబిటేషన్లో ఎంతటి వెనుకబడితనం ఉంటుందో వారిని మొబిలైజ్ చేసి చదువు పట్ల అనురక్తి కలిగేలాగా చూసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి చదువు యొక్క విలువని తెలియజెప్పి వాళ్ళ యొక్క ముందుకు తీసుకుపోవడానికి సారు ఎంతో కృషి చేశారు. నిరంతరం వాళ్ళతోనే కలిసి ఉండేవాళ్ళు. కాబట్టి వారి యొక్క కృషి ఫలితంగానే ఆ హ్యాబిటేషన్లో పిల్లలు అంత ముందుకు వచ్చారు. కాబట్టి అలా మనం ఎప్పుడైతే కమ్యూనిటీతో కలుస్తామో, కమ్యూనిటీతో మమేకం అవుతామో, అప్పుడు పిల్లలు మనకు దగ్గర అవుతారు. ఆ దగ్గరైనటువంటి పిల్లలు తర్వాత చదువులో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం గ్యాప్ తీసుకుంటామో, కమ్యూనిటీతో గ్యాప్ తీసుకుంటామో, అప్పుడు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పాఠశాల వేరు, మేము వేరు, అది మాకు సంబంధం లేదనేటువంటి భావనలకు ఎప్పుడు వస్తారో అప్పుడు మనం దూరం అవుతాం, మన పిల్లలు కూడా దూరం అవుతారు. మనం శాఖోపశాఖలుగా ఉన్నటువంటి మన వ్యవస్థ చివరి కొమ్మలన్నీ నరికేసుకుంటూ ఒక చిన్న మోడు బారినటువంటి చెట్టులాగా తయారైపోయింది. ఇప్పుడు ఎన్నో స్కూళ్ళు మూతపడిపోతూ ఉన్నాయి, ఎన్నో పోస్టులు పోతూ ఉన్నాయి. దీనికి అంతటికీ ఎవరు కారణం అంటే చెప్పలేము. చెట్టు ముందా విత్తు ముందా అనేది తేల్చుకోలేదు. పాలసీలు ముఖ్యం. పాలసీల వల్ల ఇట్లా జరుగుతుందా, మనం పనిచేయడం వల్ల ఇట్లా జరుగుతుందా,
అనేది మనమే ప్రశ్నించుకోవాలి. అలా భవిష్యత్తులో గడిచిన 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేవు, డిఎస్సీలు లేవు. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి డిఎస్సీ లేదు. ఒక గ్రాడ్యుయేట్ జీవితంలో 6 సంవత్సరాలు, బీఈడీ చేసినటువంటి ఒక వ్యక్తి జీవితంలో 6 సంవత్సరాలు బ్లాంక్ అయిపోయింది, 0 అయిపోయింది. కాబట్టి మనం భవిష్యత్ తరాలకి మన యొక్క వ్యవస్థని అందించాలి అని అంటే మన బాధ్యతను గుర్తెరిగి మనం పనిచేసేటువంటి పాఠశాలలో మన పాఠశాలలాగే, అక్కడ చదివే పిల్లలు మన విద్యార్థుల్లాగే మనం భావించి వారిని వృద్ధిలోకి తీసుకొని రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను విజయనగరం జిల్లాలో తహసీల్దార్గా పనిచేసి గత సంవత్సరం కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. రాంప్రసాద్ గారు నాకు మ్యాట్రిమోనియల్ రీత్యా వరుసగా అన్నయ్య గారు అవుతారు. సుమారు 2 సంవత్సరాల బట్టి పరిచయం. ఈరోజు ఆయన తాలూకా పదవీ విరమణ కార్యక్రమానికి రావాల్సిందిగా నన్ను ఆహ్వానించిన నాకు కుటుంబంతో కలిసి నేను వచ్చాను. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దేశానికి రాజు అయినా సరే తల్లి కొడుకే. అలాగే ఈ సమాజంలో ఎంతటువంటి విద్యావంతుడైనా సరే ఒక గురువు దగ్గర అక్షరాలు నేర్చుకున్నవాడే, ఓనమాలు నేర్చుకున్నవాడే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి నా సోదరులు అయినటువంటి రాంప్రసాద్ గారు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా నేను భగవంతుడిని కోరుకుంది, ప్రార్థించేది, వేడుకునేది ఏంటంటే భవిష్యత్తులో ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖ సంతోష శాంతులతో, ప్రశాంతమైన జీవితం గడపాలని, నిండు నూరేళ్లు ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయక్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి బాబురెడ్డి గారికి మరియు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఆహూతులైన ఆహ్వానితులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి సన్మాన గ్రహీత రాంప్రసాద్ గారి గురించి 1-2 మాటలతోనే ముగిస్తా. దాదాపు గూడూరు మండలంలో 95లో చేరినప్పటి నుంచి అప్పటికే నేను గూడూరు మండలంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ఆ రోజుల్లో బాబురెడ్డి గారు అక్కడే చిలకూరు మండలంలో ఉంటూ జిల్లా నాయకుడిగా మమ్మల్ని బాగా ప్రోత్సహించడం జరిగింది. ఆ సందర్భంలో రాంప్రసాద్ గారు, ఇంకొక మిత్రుడు శ్రీనివాస్, వీళ్ళంతా కూడా హై స్కూల్లో చేరారు. అక్కడ అప్పుడంతా ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు హై స్కూల్లో ఎక్కువ మంది. అక్కడ మేము గూడూరు మండలం కాబట్టి ఎక్కువగా వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం జరిగింది. అందులో మంచి యువకుడు, అందరూ చెప్పినట్టు కూడా మంచి మన వృత్తిలో కూడా సిన్సియారిటీ, మంచి నిబద్ధత, పాఠశాల విద్యార్థుల మీద, చదువు పట్ల అన్ని విషయాల్లోనూ మంచి శ్రద్ధతో పనిచేసేవాళ్ళు అక్కడ. అందువల్ల పాఠశాలల్లో ఆ గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ నుంచి కూడా సర్పంచ్గా ఉన్న రెడ్డి గారు కూడా ఈరోజు 30 సంవత్సరాలు పైచిలుకు అయినప్పుడు కూడా ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది మిత్రుడు మన రెడ్డి గారు. ఆ విధంగా మన రాంప్రసాద్ ఆ గ్రామంలో మంచి పేరు తెచ్చుకొని విద్యార్థుల్ని బాగా వీళ్ళు మంచి అభివృద్ధిలో నడిపించారు. అంతేకాకుండా మా యూటీఎఫ్ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొని యూటీఎఫ్ కార్యకర్తగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాంప్రసాద్ గారి ఆయన యొక్క వృత్తిని గురించి అందరూ కూడా చెప్పారు. ఆయన యొక్క చదువుల గురించి, ఆయన విద్యార్థుల పట్ల ఆయన చూపేటువంటి నిబద్ధత గురించి. కాబట్టి మంచి టీచర్గా, మంచి ఉపాధ్యాయుడిగా, మంచి వ్యక్తిగా అన్ని విధాలుగా మంచి పేరుంది. అయితే ఇప్పుడు కూడా యంగ్లాగా ఇంకో 10 ఏళ్ళైనా రాంప్రసాద్ ఉద్యోగం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో రాంప్రసాద్ గారికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతో సుఖంగా జీవితాలు ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు.